మీరు కనుక ఈరోజు డబ్బులు లేవు అన్న బాధలో ఉంటే మీకు లేని సిచ్యువేషన్సే క్రియేట్ చేస్తుంది. ఎక్కడా కూడా మీకు హ్యాపీ మూమెంట్స్ రావు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని మీ ఇంటర్నల్ మైండ్ సెట్లో మనం క్రియేట్ చేసుకున్న లిమిటేషన్స్ అన్నిటిని దాటి ముందుకెళ్ళి ఒకవేళ మీరు గనక హ్యాపీనెస్ మీ మైండ్ని నమ్మించగలిగితే గనక ఎంటైర్ వరల్డ్ అరౌండ్ యూ స్టార్ట్స్ చేంజింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తీసుకొచ్చి ఎవరన్నా ఒక 1000 రూపాయలు ఇస్తే మీరు ఆనందపడతారా లేదా? మీకు ఒక గ్రాటిట్యూడ్ ఉంటుందా లేదా? అదే ఇక్కడ టర్నింగ్ పాయింట్. ఈరోజు థర్డ్ డే మనం వర్క్ చేస్తుంది చాలా మేజర్ ప్రిన్సిపల్లో. సింపుల్ అండ్ ఈజీ ప్రిన్సిపల్. జస్ట్ మనం చేయాల్సింది ఈ ప్రిన్సిపల్ నెక్స్ట్ 18 డేస్ అప్లై అవుతుంది. నిన్నటి ప్రిన్సిపల్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందో ఈరోజు చేసే వర్క్ షీట్ కూడా నెక్స్ట్ 18 డేస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సింపుల్. లిమిటెడ్ మైండ్ సెట్ నుంచి అన్లిమిటెడ్ మైండ్ సెట్కి వెళ్ళాలి. ఎలా? మన మైండ్ని మనం ఎలా మార్చుకోవాలి? చిన్నప్పటి నుంచి విన్న పాఠాలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్న పాఠాలు, డబ్బులంటే భయం, డబ్బులు ఊరికే పెరగవు, డబ్బులు చెట్లకు కాయవు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత ఉద్యోగం నుంచే డబ్బులు రావాలి అని భావించే ప్రతి ఒక్కళ్ళు కళలు కనకూడదు అని చెప్పి, మన స్థాయికి సరిపడా కళలే మనం కలాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎంత బీజాలు వేసి మనని పెంచారో ఆ బీజాలని చెదరగొట్టడం ఎలా ఈరోజు? అది ఈరోజు థర్డ్ డే కాన్సెప్ట్. ఈరోజు మనం చేస్తున్న పవర్ఫుల్ కాన్సెప్ట్ పేరే మనకున్న లిమిటేషన్స్ని అధిగమించటం. ఈ లిమిటేషన్స్ అన్నవి మన జీవితానికి అడ్డుకట్టలను ఉంచుంటున్నాయి. ఒకసారి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠాలని పక్కన పెట్టి ఈరోజు జస్ట్ పుట్ ఇట్ ఎవ్రీవేర్. మీరు ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కువ వెళ్తారంటే ఫ్రిడ్జ్ మీద ఒక చిన్న నోట్ పెట్టండి. లేకపోతే మీ టాయిలెట్కి ఎక్కువ వెళ్తారంటే టాయిలెట్లో నోట్ పెట్టండి. లేకపోతే మీ వర్క్ స్టేషన్లో మీ కంప్యూటర్కి ఒక నోట్ అతికించుకోండి. ఈరోజు మీరు చేయాల్సిందల్లా డబ్బులు ఎంత ఈజీగా మీకు వస్తాయన్న ఒక ఫ్రీ లిమిటెడ్ ఎఫర్మేషన్స్ మీరు రాసుకోవాలి. చాలా సింపుల్. దీనికి చాలా సింపుల్. ఫస్ట్ ఎఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఎఫర్మేషన్స్ అనేవి ఎలా రాసుకోవచ్చు అన్నది. నాకు వచ్చే మనీ కంటే వెళ్ళిపోయే మనీ చాలా ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. దీన్ని రివర్స్ చేద్దాం. ఈరోజు మనకి వెళ్ళిపోయే మనీ చాలా తక్కువ ఉంటుంది, వచ్చే మనీ చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సర్ చాలా తక్కువ ఉంటుంది అని ఒక ఎఫర్మేషన్ రాసుకోండి. దీన్ని చూస్తానే ఉండండి. ఇలాగే మనీ అన్నది ఎక్కడ నాకు అడ్డుకట్ట కాదు. ఇట్ కీప్స్ ఫ్లోయింగ్ టు మీ ఎఫర్ట్లెస్లీ. నేను ఎఫర్ట్ పెట్టకుండానే డబ్బులు అనేది నా దగ్గరికి వస్తానే ఉంటుంది. పుల్డ్ యాజ్ అనదర్ ఎఫర్మేషన్. ఇది కాకుండా నేను మనీ మ్యాగ్నెట్. నమ్మండి ఈ వర్డ్ని. 10 సార్లు చూడండి ఈరోజు స్టిక్కర్ని అతికిచ్చి. చేంజ్ విల్ స్టార్ట్.